భద్రాచలం దివ్యక్షేత్రంలో 2 రోజుల పాటు జరిగే తెప్పోత్సవం కార్యక్రమాలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. హంసవాహనంపైకి స్వామివారిని తీసుకువెళ్లేందుకు ర్యాంప్ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. పనులు పూర్తయ్యాక అన్ని శాఖల ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. అలాగే గత ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలను ఈ ఏడాది 3 రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు అధికారులు. ఇప్పటికే తెప్పోత్సవ ట్రయల్ రన్ ని కూడా అధికారులు పూర్తి చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ అందిస్తాడు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామస్వామి దేవాలయానికి సంబంధించి ఇటు తెప్పోత్సవం మరియు ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇటు అధికారులు అయితే పూర్తి చేసిన పరిస్థితిలో ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ముక్కోటి ఏకాదశికి ముందు రోజు ఏదైతే తెప్పోత్సవం అంటే హంసవాహనంలో రాజమండ్రి నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక వాహనంలో హంసవాహనంలో ఈ యొక్క సీతారామ లక్ష్మణ సమేత విగ్రహాలను అయితే ఈ యొక్క గోదావరి నదిలో అయితే ఊరేగిస్తారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే విజువల్స్లో చూసుకోవచ్చు ఆ విజువల్స్కి సంబంధించినటువంటి హంసవాహనంలోనే ఈ యొక్క అంటే ఈ సీతారాములందరినీ కూడా సీతారామ సమేత లక్ష్మణ వీరిని ఈ యొక్క గోదావరి నదిలో అయితే విహరింప చేస్తూ ఉంటారు. అయితే దీనిని కనుల విందుగా ఏదైతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో కాకుండా ఇటు ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఒరిస్సా ప్రాంతం నుంచి అనేక మంది కూడా ఈ యొక్క అంటే ఈ రమణీయమైన దృశ్యాన్ని చూసేందుకు ఈ యొక్క భద్రాచలం చేరుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క హంసవాహనం ఈ యొక్క గోదావరిలో విహరిస్తున్న నేపథ్యంలో ఇటు గోదావరి ఒడ్డున ఈ యొక్క బాణాసంచా కావచ్చు ఒక కనువిందుగా ఈ యొక్క సుందర రమణీయమైన దృశ్యాలు అయితే ఉంటాయి. దీన్ని చూసేందుకు అయితే అనేక మంది తెలుగు భక్తులే కాక అనేక మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అధికారులు ఈ యొక్క దీనికి సంబంధించి ఏరు ఉత్సవాలు అంటూ కూడా చేస్తున్నారు. ఏరు ఉత్సవాల్లో భాగంగా ఇటు పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ దానికి మరింత శోభను సంతరించేందుకు అయితే దీన్ని ఏరు ఉత్సవాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనం ఇప్పుడు విజువల్స్లో చూసుకుంటే ఏదైతే కరకట్ట ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం మొత్తంలో కూడా ఈ యొక్క హంసవాహనంతో పాటు ఏరు ఉత్సవాలు కూడా ఉన్న నేపథ్యంలో ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు. ఈ స్టేజ్కు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు లేదు అనుకుంటే స్టాల్స్ ఏదైతే మహిళా శక్తి ద్వారా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఒక అంటే పర్యాటకానికి సంబంధించినటువంటి ఒక తెప్పలను కూడా ఈ యొక్క గోదావరి నదిలో అంటే వారు వచ్చినటువంటి పర్యాటకులు దీంట్లో విహరించేందుకు అయితే తెప్పల్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. దీనికి కూడా కేవలం 20 రూపాయలు మాత్రమే ఈ యొక్క వచ్చినటువంటి భక్తుల నుంచి అంటే తీసుకోవాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే మనం దీనికి తగ్గట్టే ఇక్కడ అంటే మనం విజువల్స్ బోటు చోదకులు కావచ్చు లేకపోతే ఎవరు కూడా అధికారుల యొక్క ఆజ్ఞల్ని అంటే వారు ఎక్కడ కూడా తూచా తప్పకుండా వారు కేవలం 20 రూపాయలు మాత్రమే ఇక్కడ వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలంలో శ్రీరామనవమికి ఎంతైతే ప్రాముఖ్యత ఉంటుందో శ్రీరామనవమితో పాటు ముక్కోటి ఏకాదశికి కూడా అదే రేంజ్లో ఈ యొక్క భక్తులు అయితే ఈ యొక్క భద్రాచలం చేరుకుంటూ ఉంటారు. రాముడి వారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ భద్రాచలంలో ఈ యొక్క అధ్యయనోత్సవాలలో 9 రోజులు కూడా 9 అవతారాల్లో ఈ యొక్క దేవుడు దర్శనమిస్తూ ఉంటారు. ఈ 9 అవతారాలకు సంబంధించి 9వ రోజుకు సంబంధించి ముక్కోటి ఏకాదశి ఉత్తరాధార దర్శనం ఇస్తారు. ఉత్తరాధార దర్శనం అంటే స్వర్గానికి తలుపులు తెరుచుకోవడమే అంటూ కూడా కొంతమంది విశ్వాసం ఉన్న నేపథ్యంలో ఈ ఉత్తరాధార దర్శనానికి సంబంధించి ఇక్కడికి అనేక మంది భక్తులు వచ్చి రాముడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశికి ముందు రోజు జరిగేటటువంటి తెప్పోత్సవం అయితే చాలా కనుల విందుగా ఇటు భద్రాద్రి అంటే జిల్లాధికారులు అయితే దీనికి ఏర్పాటు చేస్తారు. దీనికి జిల్లా మంత్రులు కావచ్చు లేకపోతే మరికొంతమంది కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసినట్లుగా మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు ఆ వాహనం ఏదైతే ఈ వాహనానికి సంబంధించి మొత్తం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దానికి అంటే దేవతా మూర్తులు కూర్చునేందుకు సంబంధించినటువంటి మండపం కావచ్చు లేకపోతే ఆ వాహనం కావచ్చు మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదేవిధంగా ఈ యొక్క కరకట్ట మించి అంతా వీక్షించేందుకు ఆ మెట్లు కావచ్చు మెట్లకు సంబంధించి అదేవిధంగా ఇప్పుడు మన విజువల్స్లో చూసుకుంటున్నాం మెట్లన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి అన్ని విధాలు అయినటువంటి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇటు విద్యార్థులు కావచ్చు లేకపోతే భద్రాచల యువత అదేవిధంగా భద్రాచల ప్రజలందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసే విధంగా అనే ఈ అధికారులు అయితే చర్యలు తీసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఒక స్టేజ్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ స్టేజ్ ద్వారానే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా నడుస్తాయి. అదేవిధంగా మనం చూసుకుంటే మహిళా శక్తి కింద ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్లో అంటే ముఖ్యంగా మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన జిల్లాలో ఉండేటువంటి వస్తువులు ఏదైతే ఇక్కడ దొరికేటటువంటి సాంప్రదాయ వస్తువులు కావచ్చు లేకపోతే గిరిజనులు వాడేటటువంటి
సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా స్టాల్స్ రూపంలో మహిళా శక్తికి ఇచ్చేందుకు అయితే ఇచ్చారు. అదేవిధంగా గోదావరి నది ఒడ్డున ఒక క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో క్యాంప్ ఫైర్ కావచ్చు, లేకపోతే హట్స్ కావచ్చు, వీటన్నిటిని వచ్చేటటువంటి పర్యాటకులు ఆనందాన్ని, వాళ్ళ ఆహ్లాదాన్ని పంచుకునే విధంగా ఈ యొక్క దీన్ని అయితే ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే 29-30 జరిగేటటువంటి తెప్పోత్సవం, అదేవిధంగా ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేసినట్లుగా చెప్పొచ్చు. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.